గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రజలకు నల్గొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురు పూర్ణిమను పురస్కరించుకొని ఆదివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, ఇందులో భాగంగా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ కింద 32,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు. మీరు మీ కుటుంబ సభ్యులు, మన ప్రాంత ప్రజలు, మన రైతులు అందరూ కూడా బాగుండాలని, మన పిల్లలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు జరగాలని, ఇవాళ గురు పూర్ణమి దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో మరొకసారి స్వామివారిని ప్రార్థిస్తూ అందరు చల్లగా ఉండే విధంగా, ముఖ్యంగా మానవాళి అందరూ కూడా, మన దేశమే కాదు, మన కరోనా లాంటిది సంభవించి లక్షలాది మంది చనిపోవడం జరిగింది. ఆ స్వామివారు వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా అందరినీ ఆశీర్వదించాలని, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ రైతులందరూ కూడా చల్లగా ఉండాలని, మీరు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన గవర్నమెంట్ అందించింది. అందులో భాగంగా 32,000 కోట్ల రూపాయలు ఇంకా 15 రోజులలో అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ, ముఖ్యంగా నల్గొండ కాన్స్టిట్యున్సీని ఒక మోడల్గా చేయడం, ఉద్యోగాల కల్పనలో కానీ యూనివర్సిటీ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ పేదలకు సేవ చేస్తూ ఉంటానని మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు.